జనగాం జిల్లా పాలకుర్తి మండలంలో స్వయం సహాయక సంఘాలకు 6.73 కోట్లు వడ్డీ రహిత రుణాలు పంపిణీ, ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. అనంతరం ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి వనితా టీ స్టాల్ ను నేడు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని 2410 స్వయం సహాయక సంఘాలకు మొత్తం 6,73,00,000 విలువైన రుణాలు మంజూరవడంతో మహిళలు, చిన్న వ్యాపారాలు, ఆదాయోపాధి కార్యక్రమాలు మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. స్వయం సహాయక సంఘాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు హృదయ భాగమని, మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబం, సమాజం, రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని అన్నారు. మహిళల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వడ్డీ రహిత రుణాలు, ఉపాధి అవకాశాలు, వివిధ సంక్షేమ కార్యక్రమాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని చేసుకొస్తున్నారని తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రతి మహిళ స్వావలంబగా ఎదగడానికి అవసరమైన ప్రోత్సాహం, సహకారం అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. క్యాండిడేట్ లేడంట అంటే ఇంకా మరి పాపం వాళ్ళు ఏదో తిప్పలు పడతారు అనుకోండి, ఏదో చేస్తారు. వాళ్ళ దగ్గర దోచుకొని దాచుకున్నది చాలా ఉంది కాబట్టి మరి వాళ్ళు ఏమేమి చేస్తారో మనకు తెలియదు. కానీ సంక్షేమం ఎక్కడి నుంచి వస్తుంది అన్నది ప్రజలు కూడా గమనిస్తుండ్రు. వాళ్ళు రేపు మంచి తీర్పు ఇస్తారు. మళ్ళీ ఇంకా కోలుకోలేని ఆల్రెడీ అది అయిపోయింది, కారు అనేది గరాజ్కి వెళ్ళిపోయింది. ప్రతి దగ్గర వార్డు మెంబర్ అయినా, సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, జెడ్పీటీసీ అయినా గెలిచేది కాంగ్రెస్ వాళ్ళే. అందులో ఎటువంటి అనుమానం లేదు మాకు. ఎందుకంటే అభివృద్ధి చేసి మాట్లాడుతున్నాం. పాలకుర్తి నియోజకవర్గంలో ఇప్పటిదాకా నేను గెలిచినప్పటికెళ్ళి 2,000 కోట్ల అభివృద్ధి జరిగింది. అది చాలు, ప్రజలు అవన్నీ కూడా చూస్తారు. ఈ ప్రోగ్రాం చాలా మంచిగా జరిగింది. అందరు మహిళలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. చీరలు కూడా చూస్తున్నాం కదా, చాలా బాగున్నాయి. ఇంతకుముందు అంటే ఎలక్షన్స్ క్యాంపెయినింగ్లో, ఎమ్మెల్యే ఎలక్షన్స్ క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు గతంలో వాళ్ళు వచ్చిన చీరలు ఊరి నుంచి ఊళ్ళకి పోతూ ఉంటాం కదా, పొలాల చుట్టూ కట్టుకొని కట్టేటోళ్ళు అనమాట. ఇప్పుడు ఈ చీరలు వాళ్ళు ఎవరికైనా ఇయ్యమన్నా ఇచ్చేటట్టు లేరు ఎవరు కూడా. మహిళలు చాలా బాగున్నాయి. పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు, మహిళలు, ముఖ్యంగా పాలకుర్తి నియోజకవర్గ ఆడబిడ్డలు అందరి తరఫున రేవంత్ అన్నకి, మన మంత్రులకి, అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. ఇంత మంచి చీరలు పంపినందుకు. తప్పనిసరిగా అవకాశం ఉంటే ఒకసారి నేను కూడా కట్టుకుంటాను. ఎవరైనా మాకు కూడా ఇస్తే నేను కూడా ఖచ్చితంగా కట్టుకొని చూపిస్తా. చాలా బాగున్నాయి చీరలు. మనకి ముఖ్యంగా మహిళలకి ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మహిళలకే పెద్దపీట వేయడం జరుగుతుంది. మహిళలని ఒక కోటీశ్వర్ల లెక్కనో లేకపోతే లక్షాధికారుల లాగానో చూడాలన్నది రేవంత్ అన్న సంకల్పం. మరి గౌరవ మంత్రులందరూ కూడా ఒక మాట గౌరవ మంత్రులు, అట్లనే సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు అందరూ కూడా ప్రతిదీ కూడా మహిళలకి అనుకూలంగా ఉండే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు మహిళలకి వడ్డీ లేని రుణాలు లెక్కలేనని వచ్చినాయి. ఇంతకుముందు కూడా ఒకసారి వస్తే ఆ చెక్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేసినాము, ఆదా అవుతుంది. ఇంకా చాలా ఉన్నాయి మహిళలకి, చెప్పుకుంటూ పోతే చాలా పథకాలు ఉన్నాయి. ప్రతి కుటుంబానికి కూడా 200 యూనిట్ల కరెంటు, అంటే 800 నుంచి 1000 రూపాయలు కూడా వాళ్ళకి ఆదా అవుతుంది ప్రతి నెలకు కూడా. ఎస్పెషల్లీ మొన్న జరిగిన జూబ్లీ హిల్స్ ఎన్నికలు అనేది ఇంకా బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ పడ్డది. ఎందుకంటే 2 ఏళ్ల పాలన తర్వాత ఇచ్చిన తీర్పు అది ప్రజలు. కానీ ఈరోజు మన దగ్గర మాట్లాడుతుంటే, మరి అట్లా మాట్లాడుతుంటే అది నిజంగా నవ్వాలో ఏం చేయాలో మరి. దానికి మన మాజీ గారు అంటున్నారు, ఇప్పుడు ఎన్నికలు పెట్టినా కానీ అంట వాళ్ళ ఎక్స్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంట. మరి అట్లా ఎట్లా కలగంటున్నారో, ఇంకా నిద్రలోనే ఉన్నారు పాపం, మేలుకోలేదు. ఎందుకంటే మొన్ననే కదా జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అయితే తిప్పి కొడితే నెల కాలేదు, అక్కడ తీర్పు వచ్చింది కదా, కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టింది. అంటే సంక్షేమం చేసే పార్టీకి, అభివృద్ధి చేసే పార్టీ అయినా ఏదైనా కాంగ్రెస్ పార్టీనే అని కాంగ్రెస్ పార్టీకి జూబ్లీ హిల్స్ ప్రజలు పట్టం కట్టిండ్రు. అది అప్పుడు వాళ్ళకి ఏమైనా కొద్దిగా గొప్ప ఎక్కడో ఏమైనా కనుక ఉండుంటే మొన్న వచ్చేది ఉండే. కానీ అది లేదన్నది ప్రజలు మంచిగా బల్లబుద్ధి మరి తీర్పు చెప్పేసిండ్రు. రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ అనేది కంప్లీట్లీ ఇంకా అది తెర వెనకాల కూడా ఉండదు. ఇప్పుడు తెర వెనకాల ఉంది, రేపటి నాడు తెర వెనకాల కూడా ఉండదు. ఈరోజే విన్నా, ఇంకా వేరే మండలంకి పోతే మహిళా సంఘాలకి గతంలో ఎన్నడూ లేని విధంగా ఏదైనా మహిళా ప్రమాదవశాత్తు చనిపోతే తనకు ఒక 10 లక్షల ఇవ్వడం అనేది ఇంతకుముందు ఎక్కడ చూడలేదు మన
అట్లనే నార్మల్గా చదువుతున్న మహిళలు ఎవరైనా ఉన్నా కానీ గ్రూప్లో ఆరోగ్యం ఎట్లయినా కానీ వాళ్ళకు కూడా 2 లక్షల లోబడి రుణం అంటూ ఏదైనా ఉంటే ఆల్రెడీ ఒక మహిళను కోల్పోయి ఆ కుటుంబం అంతా కూడా ఆర్థిక భారంతో ఉండద్దు, ఆల్రెడీ వాళ్ళు బాధలో ఉంటారు, మళ్ళీ దానికి తోడు ఆర్థిక భారం కూడా ఉండద్దు అని చెప్పి అది కూడా 2 లక్షల లోబడి రుణం మాఫ్ చేయడం జరుగుతుంది. అట్లనే ఇక్కడ లోన్లకి అయితే అసలు అది లిమిట్ అనేది లేకుండా ఉంది. ఎవరైనా చిరు వ్యాపారాలు పెట్టుకోవాలన్నా పచ్చళ్ళు అమ్ముకోవడమైనా గాంధీ అయినా లేకపోతే పాపడ్ ప్రెస్ అయినా మీట్ షాప్ అయినా ఏదైనా కానీ మహిళలు అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లలు భర్త ఉపాధి లేకుండా ఉంటే వీళ్ళు లోన్ తీసుకొని అందరు కలిసి కూడా చాలా బాగా నడుపుకుంటున్నారు. తీసుకోవాలి కూడా ఇందాక తీసుకోవాలి ఇంద్రమ్మ క్యాంటీన్లు వంట తీసుకోవాలి కూడా చాలా బాగా నడుస్తుంది. ముఖ్యంగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 2 రోజుల నుంచే ఉచిత బస్సు ప్రయాణం కూడా పెట్టడం జరిగింది. ఇది మహిళలకి అంటే ఉచిత బస్సు ప్రయాణం అనేది కేవలం మహిళలకి డబ్బులు ఆదా చేయడం అన్న ఒక కొనుగోలు కాదు, ప్రతి ఒక్కరికి ఆత్మధైర్యాన్ని ఇచ్చేటటువంటి పథకం కింద చూడాలి. ఏదైనా మహిళ ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలోనో లేకపోతే ఏదో దుఃఖంలోనో ఉన్నప్పుడు అది ఎక్కడ వెళ్ళాలన్నా కానీ అట్లాంటి పరిస్థితుల్లో ఎవరినైనా చేయి జాపి అడగాలన్నా అడగలేని స్థితిలో ఉన్నప్పుడు తను ఇంకో ఆలోచన అనేది లేకుండా ఆధార్ కార్డు పట్టుకొని వెళ్ళొచ్చు. ఆధార్ కార్డు పట్టుకొని ఎక్కడికైనా కానీ నేను ఆరోగ్యం బాగాలేకపోతే దవాఖానకైనా కానివ్వండి, గుడికో లేకపోతే చిరు వ్యాపారాలు చేసుకునేటోళ్ళు ఇంకెవరైనా కాలేజ్ పిల్లలు కాలేజ్కి ఫ్రీగా ఉన్నా కానీ పోయే ట్రావెల్ ఖర్చులు అయితే అని చెప్పి పోలేని వాళ్ళందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణం అనేది నిజంగా చాలా ఉపయోగపడుతుంది. అంటే నెలకి 2-3 వేలు కూడా ఒక్కొక్క కాలేజ్ స్టూడెంట్ ఆర్థికంగా